అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ పేరు దూర్వాసుడి గర్వభంగం. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? ఇక్ష్వాకు వంశానికి చెందిన నాభాగుని కుమారుడు అంబరీషుడు సప్తద్వీపాలతో కూడిన సమస్త భూమండలానికి తానే చక్రవర్తి అయినప్పటికీ అంబరీషుడు రాజ్యభోగాలను తృణప్రాయంగా చూసేవాడు. నిరంతరం హరినామ స్మరణ చేస్తూ హరిభక్తులను పూజిస్తూ హరికథలను ఆలకిస్తూ కాలం గడిపేవాడు. శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన ఏకాదశి వ్రతాన్ని అంబరీషుడు భక్తి శ్రద్ధలతో క్రమం తప్పకుండా ఆచరించేవాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించేవాడు. అలా చేస్తుండగా ద్వాదశి నాడు హరిభక్తులకు ఆహ్వానించి వారికి సమస్త అతిథి సత్కారాలు చేస్తూ ఉండగా ఒకరోజు దూర్వాస మహర్షి అక్కడకు విచ్చేశాడు. పూర్తి కథ యొక్క లింక్ రిలేటెడ్ వీడియోస్లో ఇవ్వబడుతుంది. దయచేసి వినేయండి ఫ్రెండ్స్.